హలో ఎంపీ సార్, నేను సిఐ మహేంద్రని మాట్లాడుతున్నా. చెప్పు మహేంద్ర, ఆ నర్సన్ గారు కాంప్రమైజ్ అయ్యాడా? లేదండి, వాడు కాంప్రమైజ్ కాలేదు. కేసు పెట్టాలని గొడవ పెడుతున్నాడు. నా తమ్ముడు బై ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు. వాడి ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు. ఏదో ఒకటి చేయి. నేను చెప్పిన పాయింట్ నీకు అర్థమవుతుందా? నన్నేం చేయమంటారు సార్, వాడు ఒప్పుకోవట్లేదు. కేసు ఎస్పీ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, నా ఉద్యోగం పోద్ది. అర్థమైంది. ఎంత కావాలో చెప్పు. నీకు తెలియంది ఏముంది సార్, ఏదో ఫిగర్ ఫిక్స్ చేయండి. ఈ రోజే కేసు క్లోజ్ చేస్తాను. సరే, ఓ 3 లక్షలు పంపిస్తాను, కేసు క్లోజ్ చేయి. మరీ 3 lakhs? మీకు ఇక్కడ సిచ్యువేషన్ అర్థం కావట్లేదండి. మీరే వినండి. అరే, ఆ పెద్ద ఆయన పట్టుకరా. చెప్పండి బాబు. చూడు నరసన్న కాక, జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విని కాంప్రమైజ్ కా. నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పు, గా పైసలు ఇప్పించే బాధ్యత నాది. సరేనా? వద్దు బాబు, వద్దు. కాక, నా మాట విను. వాళ్ళంతా పెద్దోళ్ళు. ఈ కోట్ల చుట్టూ తిరుగుడు, ఆ లాయర్ల ఖర్చులు, ఇవన్నీ నువ్వు భరించలేవు. పైసలు తీసుకుంటే పోయిందా మరో పరువు తిరిగి వస్తుండా. చిన్న పిల్ల బాబు. మొన్న మేడారం జాతరకి 13 14 వచ్చినాయి బాబు. ఎంపీ తమ్ముడు నా మనవరాల్ని. సరే పెద్ద ఆయన, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. నీ ఇష్ట ప్రకారమే జరగని. ఎఫ్ఐఆర్ నువ్వు ఎలా చెప్తాలా రాసుకుంటాం. అసలు ఏం జరిగిందంటే, చాలా బాగుంది ఈ కట్టు కథ. ఈ కథ ఏ ప్రొడ్యూసర్కి ఇచ్చిన మంచి సినిమా తీస్తాడు. అంతా కట్టు కథ. అసలు జరిగిన కథ ఏంటో నేను చెప్పనా? ఆ ఎంపీ గారు మిమ్మల్ని ఆ ఫామ్ హౌస్ లో మీకు పనిస్తే నువ్వు దీంతో వ్యభిచారం చేపిస్తున్నా. అంటారకండి బాబు, నేను తట్టుకోలేను. నా మనవరాలు నిప్పు కన్నా పవిత్రమైనది. చిన్న పిల్ల మీద అబాండాలు వేయడం ధర్మం కాదు బాబు. సరస్వతి, అయ్యో, ఏమైందమ్మా? త్వరగా రండి. సరస్వతి, సరస్వతి, అయ్యా, అంబులెన్స్ పిలవండి. అయ్యా, ఎంత పని చేసావే అయ్యా. విన్నారుగా ఎంపీ గారు, అక్కడేదో జరిగింది. సరస్వతి, సరస్వతి, ఎంత పని చేసావి అంటే సరస్వతి. అయ్యా, ఎంపీ గారు, విక్టిమ్ సూసైడ్ చేసుకుంది. 3 కాదు 10 కావాలి. నేను చూసుకుంటాను కదా సార్, మీకెందుకు టెన్షన్? మీరు మీ పనిలో ఉండండి.